కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలము చుట్యాల గ్రామం దగ్గర కరెంటు పవర్ పాయింట్ వేయడం జరిగింది. అందులో కొత్తగా ఆపరేటర్లని 4 తీసుకోవాలని చెప్పి జీవోలు ఉన్నాయి. కానీ 4 ఆపరేటర్లని 4 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని తీసుకోకుండా కేవలము మన డిఈ గారు, మన సబ్ డివిజను డిఈ గారు, తర్వాత కాంట్రాక్టు ఇద్దరు కలిసి కుమ్మక్కయి ఇంటర్వ్యూ కానీ జరపకుండా, ఒక పత్రిక ప్రకటన చేయకుండా, ప్రభుత్వ పరంగా ఏదన్నా కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా కేవలము వాళ్ళ అంతర్గతంగా 4 ఈ నెల 19వ తారీఖు నాడు 4 అధికారికంగా తీసుకోవడం జరిగింది. కానీ ఆ 4 కూడా మరి దానికి అరుగులో అనరుగులో మాకు తెలియదు. కానీ ఈరోజు ఈ విషయం తెలిసి ఈరోజు అందులో ఆఫీసులో పనిచేసే పిల్లలు, మా పిల్లలు కూడా 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుకొని అందులో పనిచేసే పిల్లలు కూడా మా పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలకు సమాచారం తెలిసి మరి మా దృష్టికి తేవడం జరిగింది. మేము ఈరోజు ఉదయం 10:30 గంటలకు డిఈ గారిని కలిసి, సార్ చుట్టాల దగ్గర చేసిన పవర్ పాయింట్లోన ఖచ్చితంగా మా వాళ్ళని ఎస్సీ ఎస్టీలను కూడా దాంట్లో తీసుకోవాలా, అది రాజ్యాంగం కలిగించిన హక్కు, అది చట్టం ప్రకారం తీసుకోవాలా, కాబట్టి మీరు ఎందుకు అవకాశం కలిగించలేదు, మాకు కలిగించాలని చెప్పేసి కూడా మరి డి గారిని గట్టిగా మరి నిలదీసి మాట్లాడడం జరిగింది. కానీ డిఈ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, నేను డిఈనే కానీ ఆ పవర్ పాయింట్ కూడా అంతా కూడా దానికి కాంట్రాక్టు ప్రైవేటు సంస్థ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇచ్చినారో కూడా నాకు సరిగా తెలియదు, అక్కడ ఇచ్చే పవర్ నాకు లేదు, కాబట్టి నేను మీకు గ్యారంటీగా చెప్పలేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఒక డివిజనల్ ఆఫీసర్గా నువ్వు ఒక ఇంజనీరింగ్ డిఈగా ఉండి ఒక తాలూకాలో మరి నువ్వు నీ అనుమతి లేకుండా అక్కడ ఒక చిన్నగా వాచ్మెన్ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు 4 ఈరోజు తీసుకొని మరి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి మరి డిఈ గారు, ఇది దుర్మార్గమైన ఆలోచన, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మేము కలిసినాము, మాట్లాడి మేము విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీలను కూడా దాంట్లో తీసుకోవాలా, తీసుకొని పక్షంలో మేము పై అధికారులను కూడా కలుస్తాము, మాకు న్యాయం జరగని పక్షంలోన ఖచ్చితంగా మాత్రం ఉద్యమాన్ని చేపడతాము. అవసరం అనుకుంటే మీ కార్యాలయం ముందు కూడా, మీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కానీ లేదంటే మీ కార్యాలయం ముందర కూడా దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధపడతాము. కాబట్టి తక్షణమే మీరు ఈ నెల 19వ తారీఖు తీసుకునే దాన్ని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా దాంట్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఆయనకు డిమాండ్ కూడా చేయడం జరిగింది. లేని పక్షంలో మీరు డిఈ గారు కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు మీ పరిధిలోనే జరిగింది, మీరు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీలకు అవకాశం కలిగించకపోతే గన మేము ఖచ్చితంగా మాత్రం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇంకా అట్లే నిర్లక్ష్యం చేస్తే గన ఖచ్చితంగా డోను విద్యుత్ ఆఫీసును కూడా మేము ముట్టడించడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి కూడా మరి తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలోన మరి అదేవిధంగా మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో డి గారిని కలిసినప్పుడు మరి వినతి పత్రం ఇచ్చేటప్పుడు కర్నూలు జిల్లా ఎంఆర్పిఎస్ నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు భాస్కర్ గారు, మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్లో మరి ఎన్నో ఏళ్ళ నుండి సీనియర్గా పనిచేస్తున్న